ఈరోజు బేబీ పొటాటో ఉల్లి కారం కూర చేసుకుందాం. బంగాళదుంపని చక్కగా ఇలా ఉడికించుకోవాలి. ఈ బేబీ పొటాటో ఉడికితే ఇలా రావాలన్నమాట. తొక్క తీసుకుని ఇలా పెట్టుకోవాలి. మూకుడు నుంచి ఇందులో నూనె వేయాలి. వెలిగించి మూకుడు పెట్టి అందులో నూనె వేయాలి. నూనె ఆవిరి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య మధ్యలో చూస్తూనే మనం అక్కడ ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు సిద్ధం చేసుకోవాలి. ఉల్లికారం ఇలా తగిన ఉల్లిపాయల్ని గ్రైండర్లో వేసుకుని, గ్రైండర్ అంటే గ్రైండర్ కాదు, చిన్న మిక్సీ వేసుకుని మెత్తగా చేసుకొని కారం కలుపుకోవాలి. నేనైతే ఉల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర కలిపి గ్రైండ్ చేస్తున్నా. ఇలా వేగిన బేబీ పొటాటోని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు బంగాళదుంపలు తీసిన మూకుట్లోనే ఉన్న ఆయిల్ని ఉపయోగించుకొని దీన్ని ఉల్లికారాన్ని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వేయించుకుంటే చాలు. చక్కగా వేగింది అంటే పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లో బంగాళదుంపలు వేసుకున్నాం. వేయించాం బంగాళదుంపలు, బేబీ పొటాటో. చాలా బాగా వస్తుంది ఇది. కలుపుతాను సరే. అన్ని ముక్కలకి ఉప్పు కారం సరిగ్గా అందింది. ఉల్లిపాయ కావాలంటే ఇలాగా ఇలా తీసి వాటిని వేసి కలుపుకోవాలి. మొత్తం కలిపి 1 నిమిషం మూత పెడతాను. వీటిని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ 10 రోజుల్లో ఇది 3వసారి నేను ఇలాగా ఉల్లికారం పెట్టి చేసుకోవడం. ఎక్కువ నీళ్లు పోయకూడదు కారంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.